ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను లాస్ట్ మంత్ అయితే ఒక వీడియో చేశాను. టీవీఎస్ ఇన్స్టా కార్డ్ ఉపయోగించి అమెజాన్లో ఏ విధంగా షాపింగ్ చేయాలని. ఆ వీడియో కనుక మీరు ఎవరైనా చూడకపోతే పైన నేను ఐ కార్డ్లో వదిలేస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మనము టీవీఎస్ ఇన్స్టా కార్డ్ ఉపయోగించి ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా షాపింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, నేను కూడా ఇంట్లోకి ఒక కూలర్ తీసుకోవడానికి లేదు ప్లాన్ చేస్తున్నాను. సో దానికోసం ఏంటంటే ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే మనం టీవీఎస్ ఇన్స్టా కార్డ్ ఉపయోగించినప్పుడు, టీవీఎస్ ఇన్స్టా కార్డ్తో ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు మోర్ దెన్ 5,000 ఉన్న వాటికి మాత్రమే టీవీఎస్ ఇన్స్టా కార్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఎందుకంటే 5,000 కంటే తక్కువ ఉన్నప్పుడు 3,000, 4,000, 2,000 ఆర్డర్ చేయాలంటే మీకు అక్కడ యాక్సెప్ట్ చేయదు. సో దాని ఒకటి మీరు ఇందులో గమనించుకోవాలి. అండ్ మోరోవర్ చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు, భయ్యా టీవీఎస్ ఇన్స్టా కార్డు మాకు ఆల్మోస్ట్ ఈఎంఐ అయిపోయినాయి, ఇంకా కార్డ్ అయితే రాలేదు. అలాగే ఇప్పుడు కార్డ్ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవడానికి వాడుకోవచ్చా, లేకపోతే మనకి ఏమైనా లోన్ ఇస్తారా, అమౌంట్ ఏమైనా ఇస్తారా అనేది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి నేను ఒక డెడికేషన్ వీడియో అయితే చేస్తాను. సో అయితే మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే మన టీవీఎస్ ఇన్స్టా కార్డ్ అనేది అమెజాన్లో కావచ్చు, అలాగే మనం ఫ్లిప్కార్ట్లో కానీ షాపింగ్ చేసినప్పుడు దాన్ని ఎక్కడ సేవ్ చేసి పెట్టుకోవాలి అంటే మనకు పేమెంట్ సెక్షన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. మనకు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు కావచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. సో అందులో ఎక్కడ సేవ్ చేసి పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం మీరు కంటిన్యూగా చూడండి. సో ఎందుకంటే అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకూడదు. సో అలాగే మన వీడియోని కనుక మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఎలాంటి ఖర్చు లేకుండా ఒకరి మంచిని కోరిన వారు అవుతారు కాబట్టి ఇది ఒకటి గమనించుకొని కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్లో రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుండండి. ఫైనల్లీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది. ఉగాది అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే నేను మళ్ళీ ఉగాది రోజు లైవ్ చేస్తాను, మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.